కాలుష్య రహిత నగరంగా మార్చడమే తమ లక్ష్యమన్నారు మంత్రి ఉత్తమ్. అందుకే నగరంలోని పరిశ్రమల్ని ఓఆర్ఆర్ వెలుపలకు తరలించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. హెల్త్ పాలసీతో నగర ప్రజలకు ఎంతో మేలు జరుగుతున్నారు మంత్రి ఉత్తమ్. అయితే ప్రతిపక్ష పార్టీలు హెల్త్ పాలసీ గురించి అర్థం కాక ఇష్టం వచ్చినట్లు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. 9,932 ఎకరాలకు ఆయన అంటాడు, 5 లక్షల కోట్ల కుంభకోణం అంటాడు, ఒక ఆయన 6 లక్షల కుంభకోణం అంటాడు. అవన్నీ అవాస్తవాలు, అసత్యాలు, ఏదో బదనాం చేసే ప్రయత్నం. అయితే ఇండస్ట్రీస్ని ఎంకరేజ్ చేయాలి, ఇన్సెంటివైజ్ చేయాలి. ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉంటే బయటికి షిఫ్ట్ చేయాలంటే కొంత పాలసీ వాళ్ళకి అనుగుణంగా ఉండాలి. దాంట్లో కుంభకోణానికి ఆస్కారం ఎక్కడుంది? వెర్ ఇస్ ద పాసిబిలిటీ ఆఫ్ ఎ స్కామ్? మేమంటున్నాం, వాళ్ళు షిఫ్ట్ చేస్తే ఎస్ఆర్ సబ్ రిజిస్ట్రార్ రేట్ కంటే 80 ఫీట్ల రోడ్ ఉంటే 50% రేటు, 80 ఫీట్ తక్కువ ఉంటే 30% రేట్లో వాళ్ళకి ఇచ్చేస్తాం, మీరు అది మల్టీ జోన్ యూసేజ్ కింద వాడుకోండి అని. మేము ఆ క్యాబినెట్ సబ్ కమిటీలో పలు దఫాలు అధికారులతోని, పారిశ్రామికవేత్తలతోని, అదేవిధంగా ఎన్వైరన్మెంట్ ఎక్స్పర్ట్స్తో మాట్లాడి దిస్ ఈజ్ ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ హైదరాబాద్ సిటీ, దిస్ ఇస్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ తెలంగాణ స్టేట్ అనే ఉద్దేశంతో ఈ యొక్క పాలసీని తీసుకోవడం జరిగింది. ఇది ట్రాన్స్పరెంట్ పాలసీ. ఇది కుంభకోణం స్కామ్ ఎట్లా అంటారో మీరు